నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో చాలా మంది ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైట్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ చాలా మంది ఎక్కువగా బాధపడేది, భయపడేది ఒకదాని గురించే, పాస్పోర్ట్ అన్నమాట. ఆ యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉందో మనం వచ్చిన తర్వాత కంపెనీ తీసుకుంటూ ఉంది, కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉంటే కువైట్ యజమాని తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఇక పాస్పోర్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయిన తర్వాత మనమైతే ఇండియాకు రావాలన్నా సరే, మనం ఏదైనా పనులు చేయించుకోవాలన్నా సరే తప్పకుండా యజమాని అనుమతి అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే కువైట్ లోని ఇండియన్ ఎంబసీ కానీ కువైట్ చట్టాల ప్రకారం చూసుకున్నా సరే పాస్పోర్ట్ అనేది ఆ యొక్క భారతీయుడి దగ్గరే ఉండాల్సి ఉంది. కానీ కువైట్ లోని కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా, అక్రమంగా మన యొక్క పాస్పోర్ట్లు తీసుకొని మనల్ని బానిసలుగా మార్చుతూ ఉన్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉంటే పోగొట్టుకుంటారు, మీరు వెళ్లే టయానికి నేను ఇస్తానని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకుంటూ ఉన్నారు. దీనిని చాలా మంది భారతీయులు మరియు ప్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా తీసుకొని మమ్మల్ని భయపెట్టి మా చేత బలవంతంగా పని చేయించుకొని శ్రమ దోపిడికి పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దయచేసి కొత్త చట్టం తీసుకొని వచ్చి ఎవరి దగ్గర పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అలాగే ఫిలిపిన్ దేశానికి సంబంధించిన ఫిలిపిన్ ప్రభుత్వం కూడా దీని గురించి పోరాడుతూ ఉంది. అలాగే ఇండియన్ ఎంబసీ కూడా గతంలో కూడా ప్రకటన చేసింది. అలాగే భారత విదేశాంగ మంత్రి గారు జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇటీవల కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. అలాగే కువైట్ లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని, అలాగే ఈ యొక్క విషయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్లి, అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు 10 లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కఫీల్ వ్యవస్థతో నలిగిపోతూనే ఉన్నారు. కొన్ని కీలకమైన అంశాలు ఆ యొక్క పెద్దల దృష్టికి తీసుకువెళ్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.